చెప్పడానికి స్కూల్ చదువుతున్నాడు ఆడ పంపించమంటే అలా వెళ్ళిపోతారా? ఇలా వెళ్ళిపోవాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి అనమాట. గురు పౌర్ణమి రోజైతే వీడియో తీస్తున్నాను. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే బాబా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. ఇంకెలాగా ఊరికి అలా రిలాక్స్ అవుతున్నాను. ఇంకెలాగా వీడియో పెడదాం కదా అని వీడియో తీస్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత ఈరోజైతే మా ఇంట్లో అయితే పూజ స్టార్ట్ చేశాను. అలాగే గుడికి కూడా వెళ్ళొచ్చామన్నమాట. మా వారు నేను గుడికి వెళ్ళొచ్చాము. ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా పెట్టేస్తాను దీంట్లోనే, చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా మంచి వీడియోస్ ఉంటే తీయడానికి అయితే ట్రై చేస్తాను. నేను కొన్ని వీడియోస్ అయితే యాజ్టీస్గా పెట్టేస్తాను. ఎందుకంటే అలాగే ఇంట్రెస్ట్గా చూస్తారు కదా, వాయిస్ ఓవర్ కన్నా మీరు డైరెక్ట్గా పెడితేనే ఇంట్రెస్ట్గా చూస్తారు కదా. అందుకని నేనైతే కొన్ని డైరెక్ట్గా పెడతాను, చూడండి. అలాగే నాకు వీలైనంత వరకు బాబా గుడిలో వీడియో తీసి, చాలామంది ఏం తీసుకున్నా ఏం అనట్లేదు. చాలా బాబా అయితే నేను అంత దగ్గరగా చూస్తాను అనుకోలేదు. అసలు బాబా పాదాల దగ్గర తీసుకెళ్ళారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎంత మంచిగా మా బాబు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాం అనమాట. పంజాగుట్ట టెంపుల్కి చాలా బాగా ఉంటుంది అనమాట గుడి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళడం అనమాట. అంటే ఆ బాబా గుడి దగ్గరికి పంజాగుట్ట బాబా మా బాబు చిన్నప్పుడు వెళ్ళాము. బాబు పుట్టక ముందు వెళ్ళాము, తర్వాత బాబు పుట్టిన తర్వాత ఒకసారి వెళ్ళాం అనమాట. 1 ఇయర్కి అనుకుంటాను. ఇప్పుడు 15 ఇయర్స్ అయిపోతుంది. అయినా ఇప్పుడు వెళ్ళాం అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు చూడండి, బాబాని దర్శించుకోండి, దండం పెట్టుకోండి. నేను ఈ వీడియోలో పెడతాను కదా. చాలా బాబాని నమ్ముకుంటే మాత్రం, నేను చెప్తున్నానని కాదు, బాబాని నమ్ముకుంటే మన కష్టాలన్నీ కొంచెంగా తీరిపోతాయి అనమాట. మంచిగా మనం హ్యాపీగా ఉంటాము. అట్లనే నాకు కూడా ఒక అమ్మమ్మ అయితే చెప్పారు. ఇంకప్పటి నుంచి అయితే బాబాని అయితే నేను నమ్ముకుంటున్నాను అనమాట. ఇంకా గురువారం అది నాన్ వెజ్ అది తినట్లేదు. చాలా వరకు మొత్తానికి నాన్ వెజ్ అయితే బంద్ చేసి వస్తాను. కొన్ని రోజులు టైం పడుతుంది, అంత ఈజీ కాదు కదా. ఇప్పుడైతే బాబా గారి గుడికి వెళ్ళి వచ్చాను కదా, ఆ వీడియో పెడతాను, చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంతకు ముందులాగా లేదు అసలు. మనం ఇక్కడికైనా వస్తాము, జాయల్ కజ్ కళ్యాణ్ ఇక్కడ ఇదే కదా. బాబా గుడి అది అదేనా? దగ్గరే వచ్చాం. ఇక్కడైతే పంజాగుట్ట బాబా టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఈ స్వామివారు అయితే చాలా ఫేమస్ అండి, చాలా ఫేమస్ అనమాట.
అంటే ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ ఈ గుడి అయితే చాలా ఫేమస్. అన్ని పచ్చి పువ్వులే అనమాట. డెకరేషన్ అంతా చాలా చాలా బాగుంది. మీరు కూడా చూడండి ఒకసారి. నేనైతే యాజ్రేజ్గా పెట్టేశాను వీడియో. చాలా బాగుంటుంది. ఇక్కడ మా వారిని వీడియో తీయమంటానని ముందే పారిపోతున్నారు అనమాట. ఎక్కడ ఫోన్ పట్టుకొని వీడియో తీయమంటానని ముందే పారిపోతున్నారు. ఇంకా బాబాకి ఏంటంటే కొబ్బరికాయ అయితే ఇంట్లో కొట్టాను. ఇంకా నేను కొబ్బరికాయ తీసుకురాలేదు. ఇంకా బూందీ అంటారు కదా, బూందీ ఇష్టం అని బూందీ కొనుక్కొచ్చాను అనమాట. అక్క అక్కడ కొబ్బరికాయ అక్కడ కొట్టాలనుకుంటాను. నాడు అక్కడ కొట్టున్నారు. సారీ. స్వామి పాదాలు పట్టుకో. తండ్రి లేడీస్ పువ్వులు నాకు ఇవ్వు, కొన్ని ఉన్నాయి అందులో. బాబా పాదాల దగ్గర పెట్టు. అటువైపు బాయ్స్ అటువైపు. చూసారు కదండి బాబా గారిని ఎంత బాగా డెకరేషన్ చేశారో. మేమైతే అప్పుడు కూడా అలానే చాలా నీట్గా, చాలా మొత్తం అంతా పచ్చి పువ్వులతో డెకరేషన్ చేశారు. పువ్వులు కూడా చాలా 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 అందంగా ఉన్నాయి. డెకరేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. అలాగే జెంట్స్ని ఒక సైడు, లేడీస్ని ఒక సైడు పంపిస్తున్నారనమాట. అయినా బాబా గారి దగ్గరికి అయితే మేము మమ్మల్ని పంపిస్తారు అనుకోలేదు. అయినా బాబా గారు ఏమో దగ్గర వరకు తీసుకెళ్లారు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎంత మంచిగా దండం పెట్టుకొని వచ్చానో. నాకు ఇంకా అక్కడ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు దగ్గరగా. ఇక్కడైతే చూడండి, నేను డెకరేషన్ పువ్వులు చూపిస్తున్నాను మీకు. ఎంత బాగా చేశారో. అంటే నడుస్తున్నాం కదా, అందుకనే కెమెరా కదులుతుంది. చూసారా, అవన్నీ పచ్చి పువ్వులు అనమాట. ఇంకా డెకరేషన్ బాగుంది కదా. మీరైతే చూడండి, చూసి కూడా అని బాబాకి దండం పెట్టుకోండి. ఏమైనా కోరుకోండి, బాబా చేస్తారు. మంచిగా కోరిక నెరవేరుస్తారనమాట. నేనైతే యాజ్ యూజువల్గా పెడుతున్నాను చూడండి.
ఇక్కడ బాబా గారికి పారాయణం చేస్తారండి. అంటే బాబా గారిది గురు పౌర్ణమి కదా ఈరోజు. ఈ గురు చరిత్ర పారాయణం చేస్తారు. చరిత్ర కాదు, గురు చరిత్ర పారాయణం చేస్తారు. ఇప్పుడు అక్కడ వాళ్ళే అదే చేస్తారనమాట. బాబా గారికి పారాయణం చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా మనం కూడా చేయొచ్చు, కానీ పట్టుకెళ్ళాలి, చాలా టైం తీసుకుంటుంది. ఇంకా మేము మా వారితో వస్తే అవ్వదు కదా, అందుకని ఇంకా మేము బాబా గారికి దండం పెట్టేసుకొని వచ్చేసామన్నమాట. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నారో బాబా. లేవలేదు కొంతమంది బాబు వచ్చింది ఇక్కడ బాబా గారు వీడియో తీసుకున్న, ఫొటోస్ తీసుకున్న ఏమనట్లేదండి. మంచిగా అసలు ఎంత పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారంటే అంత పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. అక్కడ చూసారు చాలా పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారనమాట ఇక్కడికి, బాబా దగ్గరికి. చాలా బాగుంటారు. చాలా అంటే ఇక్కడ మేము కూడా వచ్చేవాళ్ళం, కానీ దూరం అని మానేసామన్నమాట. ఇంకా మాకు దగ్గరలో బాబా గుడి ఉంటే అక్కడికి వెళ్తున్నాము. ఇంకా గురు పౌర్ణమి కదా అని ఇక్కడికైతే వెళ్ళాము. నేనైతే ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు వచ్చామన్నమాట. ఇదండి వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడైతే ప్రసాదం అయితే బోల్డ్ అంత ప్రసాదం పెడుతున్నారు. పులిహోర ప్రసాదం తీసుకొని వచ్చేసానమాట. ఇప్పుడే నా లంచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే చాలా టైం అయిపోయింది, 1:30 అయిపోయింది. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను. శనగపిండి ఇంకా చూపిస్తాను మీకు ఏమేమి తీసుకున్నాను అని. ఇది నా లంచ్. మార్నింగ్ అయితే ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఓట్స్ ఉంటాయి కదండి, ప్లెయిన్గా ఉడకబెట్టేసి మజ్జిగ చేసేసి మంచిగా అవి అయితే తీసుకున్నాను. మజ్జిగ చేసేసి మంచిగా ఉడికిపోయిన తర్వాత మజ్జిగ చేసేసి కలిపేసుకొని తాగేయడమే, కొద్దిగా సాల్ట్ వేసుకొని. అది కూడా 10:30 వరకు తీసుకున్నాను. ఇక్కడైతే నేను శనగపిండి అట్టేసుకుంటున్నాను నా లంచ్కి. చాలా వరకు ఫుడ్ క్రేవింగ్స్ అయితే తగ్గినాయి అనమాట. ఎందుకంటే మనకి ఇష్టంగా తింటాం కదా ఇలాంటి అట్లు, ఇలాంటివి అయితే టిఫిన్ సెక్షన్ అయితే బాగానే ఇంట్రెస్ట్గా తింటాం కదా, అందుకని ఇంకా ఇలాగ చేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే సగ్గుబియ్యంతో కూడా చేస్తాను, బాగుంటుంది. బొబ్బరిపప్పు నానబెట్టాలి, అది నానబెట్టి కడగడానికే బద్ధకం అనమాట, అందుకని నానబెట్టట్లేదు. లేకపోతే ఊరి నుంచి తీసుకొచ్చాను బొబ్బరిపప్పు. చాలా టేస్టీగా ఉంటుందండి, ఆర్గానిక్ కదా. అదే మందులో వేయకుండా పండిస్తారు కదండి ఊర్లో. భలే ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. నేనైతే రొట్టె చేశాను, అది మినపప్పు తెచ్చాను కదండి, చాలాసార్లు చేసాను. ఇడ్లీ పెట్టాను, దోశ వేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటున్నాయి అనమాట. ఇంకా ఊర్లోనే తెచ్చుకోవాలి, ఉంటే కనుక మా అత్తయ్యని అడిగేసి ఆమెకి డబ్బులు ఇచ్చేసి తీసుకొస్తాను. ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకి బాగుంటుంది, టేస్ట్ నచ్చుతుంది నాకైతే. ఈరోజు బుధవారం కదా, నేనైతే నాన్ వెజ్ అయితే తింటాం, కానీ నేనైతే చికెన్ తినాలనుకోవట్లేదు. అందుకని నేను ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ కలుపుకుంటున్నాను అనమాట. బాగుంటుంది, ఫ్లఫీగా, టేస్టీగా, ప్రోటీనే కాబట్టి మంచిది కాబట్టి ఎగ్ కలుపుతున్నాను. ఇంకా ఈరోజు పూజ కూడా చేయలేదు కాబట్టి తింటాను. బుక్స్ కూడా చదవలేదు, ఇంకా బుక్స్ అవి ముట్టుకోలేదు. ఇంకా దేవుడి దగ్గర అంతా క్లీనింగ్ చెయ్యాలి బాగా.
చూపిస్తాను మీకు. అది కూడా హెవీగా తినకూడదు, ఎక్కువ హెవీగా ఏది తినకూడదు. అయినా నేను ఇంకా వైట్ రైస్ అయితే క్రేవింగ్స్ ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇదైతే కొంచెం తక్కువే కాబట్టి మనకి ఇష్టంగా తింటాం అన్నమాట. స్టవ్ వెలిగించేసుకొని సిమ్లో పెడుతున్నాను. ఇక్కడ నా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇదైతే శనగపిండి ఒక 2 స్పూన్స్ అయితే ఇది దీంతో 1.5 స్పూన్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద స్పూనే కాబట్టి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి, మనకి డైజెషన్ బాగుంటుంది. జీలకర్ర కూడా వేస్తున్నాను. మనకి ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు, తగినంత ఉప్పు వేస్తున్నాను. కొంచెం కారం వేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే నేను చాలా ఎక్కువ వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు చూడండి, ఉల్లిపాయ అయితే నాకు ఒక ఉల్లిపాయ ఇంకొక హాఫ్ వేస్తున్నాను అనమాట. ఇవి ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనం తింటుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇవి ఒకసారి కలిపేసుకోవాలి. ఇది బాగా ఇలా కలిపేసుకున్నాక చూపిస్తాను మీకు. ఇలాగా మంచిగా పిండి బాగా నీళ్ళు వేసి కలుపుకున్నాం కదండి. ముందే ఎగ్ వేస్తే పిండి అంతా మంచిగా కలవదు. అందుకని నేను ఇట్లాగా ఫస్ట్ కొద్ది వాటర్ పోసేసి పిండిని కలిపేసుకున్నాను. అట్లాగే ఎగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఎగ్ ఉంది కదండి, ఇలాగా మంచిగా కలుపుకోవాలి. అప్పుడు మనకేమో అట్టేమో ఫ్లఫీగా వస్తుంది, బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, ఎగ్ వేస్తాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే ఒకటి సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఎగ్ వేసిన తర్వాత ఇలాగ ఉంది, కలిపేసుకున్నాను. ఇవైతే ఒక 2 చిన్న దోశలు వస్తాయి. ఇది నా లంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఇట్లా అట్టేసేస్తున్నాను. ఆమ్లెట్ వేడెక్కిపోయింది. అంతే, మధ్యలో బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ తిరిగేసుకుందామండి. తిరిగేసిన తర్వాత చూపిస్తాను మీకు ఉడికిందా లేదా అని. భలే టేస్టీగా ఉంటుంది. మనం డైట్ చేయాలంటే ఇలాగ చెయ్యండి, ఎప్పుడైనా ట్రై చేయండి. మీకే మంచి మంచి ఫుడ్లు తింటారు, వెయిట్ లాస్ అవుతారు కూడా. ఇది ప్రోటీన్ ఫుడ్డే కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చికెన్ కర్రీ, రైస్.
ఇక్కడ నా డైట్ థర్డ్ డే అనమాట. ఆ రోజు బుధవారం అనమాట. బుధవారం రోజు వీడియో ఈ శనగపిండి అట్టు చేసుకున్నాను. చాలా 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 టేస్టీగా ఉందన్నమాట. ఇలాంటి డైట్ ఎవరు చేయకుండా ఉంటారండి. ఒకవేళ మీకు చేయాలనిపిస్తే చెయ్యండి. చాలా చాలా బాగుంది. మంచిగా హెల్తీ ఫుడ్ అనమాట. అది ప్రోటీనే కదా. ఇంకా నేనైతే మంచి ఫుడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. రైస్ ఒక్కటే కాదు, ఇలాంటివి కూడా నెట్ రావట్లేదా? ఏమేసా? సినిమా వేసావా? ఎందుకు వస్తావా? ఇంకా ఎక్కువసేపు ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో నాకు తోచిన విధంగా నేనైతే వీడియో తీసి పెట్టేస్తున్నాను. ఎవరేమనుకున్నా నేనేం పట్టించుకోను అనమాట. నేనేంటో నా సక్సెస్ ఏంటో నేను చూడాలి. తొందరగా సబ్స్క్రైబ్ అయితే హ్యాపీ అనమాట. ఫుల్ హ్యాపీ అనమాట సబ్స్క్రైబర్స్ వస్తే కనుక.